నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో ఉన్నారండి. అక్కడ ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. అక్కడ అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే సింగపూర్ ప్రధానితో భేటీ అయ్యి అమరావతి యొక్క అభివృద్ధిని, అమరావతిలో పెట్టుబడుల గురించి కూడా సింగపూర్ ప్రధానితో చర్చించారు. అలాగే అమరావతిలో పెట్టుబడులను కూడా సింగపూర్ ప్రభుత్వం నుంచి ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అమరావతి డెవలప్మెంట్ అవ్వాలి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, రాండి అనేది కూడా మన చెప్తున్నారు. ఎందుకంటే పెట్టుబడులతో రాండి అని చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాలకు కూడా ఆయన చెప్తున్నాడండి. అట్లాగే అమరావతిలో ఉండే వసతుల గురించి సింగపూర్లో ప్రధానమంత్రితో భేటీ అయ్యి అక్కడ చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మంత్రి నారాయణ గారు కూడా సింగపూర్లో పర్యటిస్తున్నారండి. ఎందుకంటే పెట్టుబడులతో అమరావతికి రండి, సృజనాత్మకంగా ఆలోచించే వారికి విస్తృత అవకాశాలు, రాష్ట్రంలో అపార సహజ వనరులు, మేధో వనరులు, 2 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లు సరఫరా చేస్తాం, గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా అమరావతి అభివృద్ధి, రాష్ట్రంలో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానం అమలు, పైసా ఇవ్వకుండా రాజధానికి 33,000 ఎకరాలు సమీకరించాం అని చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లోని అక్కడ పర్యటనలో చెప్తున్నారు. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానమని సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సృజనాత్మకంగా ఆలోచించే వారికి ఇక్కడ విస్తృత అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. రాష్ట్రంలో అపారమైన సహజ వనరులు, మేధో సంపదతో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన సోమవారము రౌండ్ టేబుల్ అంటే క్యాపిటలిస్టులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాజధాని అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా రూపొందిస్తున్నామని, 2 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లు సరఫరా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గూగుల్ డేటా సెంటర్ను విశాఖకు రప్పించామని కూడా చెప్పారు. ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ విశాఖకు వస్తున్నాయని పేర్కొన్నారు. అట్లాగే అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా నిర్మిస్తున్నారని తెలిపారు. అమరావతిలో గ్లోబల్ విద్యా సంస్థలు కూడా వస్తున్నాయనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. అమరావతి అనేది రేపటి తరానికి ఒక భవిష్యత్తు నగరంగా అవుతుందని, ఇక్కడ పెట్టుబడులతో రాండి అని సింగపూర్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మీకు పెట్టుబడులతో పెట్టండి అని సింగపూర్లోని ప్రధాని, పలు సంస్థల ప్రతినిధులు, వెంచర్ క్యాపిటలిస్టులతో చంద్రబాబు వరుస భేటీలు కూడా అయ్యారండి. ఇది డిజిటల్ గవర్నర్స్తో గూగుల్ భాగస్వామ్య విస్తరణకు ప్రతిపాదన అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఎందుకంటే అమరావతి భవిష్యత్తు లాంటిది మహానగరము. రతన్ టాటా ఇన్ఫోషన్ హబ్ ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించిన పెట్టుబడులు పెట్టేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. అత్యుత్తమ ఆవిష్కరణకు ప్రోత్సహించేందుకు సహకరించాలని కోరారు. సింగపూర్లో 2 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం చంద్రబాబు ఆ దేశ ప్రధాని, విదేశీ వ్యవహారాల మంత్రితో, భారత హైకమిషనర్తో అందరితో కూడా చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు. అమరావతి గ్లోబల్ సిటీగా ఉంటుందని, ఇక్కడ మంచి వాతావరణం ఉందని, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మీకు మంచి అవకాశాలు అనేది కూడా సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. అలాగే 2019 నుంచి 2024 వరకు వైసీపీ పరిపాలించిన 3 రాజధానుల పేరుతో రాజధానిని ఎలా ఇబ్బంది పెట్టింది, దానివల్ల కొంతమంది పెట్టుబడిదారులు కూడా నవ్యాంధ్రకు రావాలంటే భయపడుతున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి నియాది హామీ, మీరు రాండి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, నవ్యాంధ్రను సహకరించండి, అమరావతిని ప్రోత్సహించండి అని చంద్రబాబు నాయుడు గారు తన సంస్థల్లో తన ప్రతినిధులతో సింగపూర్లో పర్యటిస్తున్నాడు. ఈ 2 రోజుల పర్యటనలో సింగపూర్ ప్రధాని, అక్కడ విదేశాంగ మంత్రి, అక్కడ పెట్టుబడిదారులతో కూడా మన చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యి మీరు సింగపూర్లో వాళ్ళందరినీ కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టండి, ప్రోత్సహించండి అనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఎందుకంటే అమరావతి అనేది ఒక గ్లోబల్ సిటీ, ఇది
ఫ్యూచర్కు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ సహజ వనరులు కానీ పరిస్థితులు కానీ అన్ని విధాలా ఉంటాయి. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్టు కూడా రెడీ అవుతుంది. కాబట్టి అన్ని విధాల ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు పెట్టడానికి మీకు మంచి అవకాశం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో మాట్లాడుతున్నారండి. సింగపూర్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, డెవలప్మెంట్ రాండి, పెట్టుబడులతో రాండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, అభివృద్ధిని అనేది చెప్తున్నాడు. అలాగే జూలై 5నే భోగాపురం ప్రారంభం కూడా ఉంటుంది ఎయిర్పోర్ట్ అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇంకా రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా అమరావతిని డెవలప్మెంట్ చేయండి, ఇక్కడ రాండి అనేది కూడా చెప్తున్నారండి. ఎందుకంటే అమరావతి అనేది ఫ్యూచర్ సిటీ, ఒక డెవలప్మెంట్ సిటీ. కాబట్టి ఇక్కడ అభివృద్ధి బాగుంటుంది, డెవలప్మెంట్ బాగుంటుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, డెవలప్మెంటు రాండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ముఖ్యమంత్రి రాజధాని అమరావతి ప్రగతిపై అక్కడ సింగపూర్ ప్రధాని కూడా ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే అమరావతి ఎలా ఉంది ఏమి అనేది కూడా తెలుస్తుంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు విదేశాంగ మంత్రితో అక్కడ సింగపూర్ ప్రధానితో కూడా సమావేశమయ్యారు. ఎందుకంటే అమరావతి ఎలా ఉంది ఏమనేది కూడా సింగపూర్ ప్రధాని ఆరా తీసినట్టు కూడా తెలిసింది. ఏపీలో పెట్టుబడులకు సహకరించండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాండి, రాష్ట్ర రాజధానికి సహకరించండి, భేటీ రాండి అనేది కూడా చెప్తున్నారు. అలాగే పెట్టుబడులతో రాండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. అక్కడ మేము అన్ని విధాల అవకాశాలు ఇస్తున్నాము, అమరావతిలో పెట్టుబడులకు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గూగుల్ లాంటి పెద్ద సంస్థలని విశాఖపట్నానికి తీసుకొచ్చాము, పెద్ద పెద్ద ఐటీ రంగాలు కూడా విశాఖపట్నానికి వస్తున్నాయి. జూలై 5న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ కూడా అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారండి. ఎందుకంటే మా బ్రాండ్ మీరే. CIAP బిజినెస్ ప్రతినిధుల సమావేశంలో సీఎం అమరావతిలో చాలా డెవలప్మెంట్ అవుతున్నాయి, విదేశీ సంస్థలు కూడా వస్తున్నాయి, మీరు కూడా అభివృద్ధికి సహకరించండి, పెట్టుబడులు పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో ఉన్నారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ఈ వద్దు హైదరాబాదు డెవలప్మెంట్ అయ్యి ఆ రోజు ఎట్లా తిరిగాడో ఈరోజు కూడా అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. అమరావతిని ఒక మహానగరాన్ని చేయాలా, మన ఒక రాజధానిగా గుర్తింపు రావాలా, ఆంధ్రప్రదేశ్కు అమరావతి అనేది ఏకైక రాజధానిగా చేసి నవ్యాంధ్ర ప్రజలకు అమరావతి అనే పేరును రాజధానిగా నిలబెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 3 రాజధానులు అంటూ 3 నామాలు పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దు అమరావతి డెవలప్మెంట్ అవుతుంటే దాని మీద ఇసం జమ్ముతూ వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అమరావతి కానీ రాష్ట్ర ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి ఫలితం తప్పకుండా వస్తుందని, అమరావతి హైదరాబాద్ లెక్క మహానగరంలా తయారు చేయాలనేదే చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.